తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే, ఎదవా ఎందుకు పనికిరాడు. మా విజయసాయి రెడ్డి గతంలో ఎన్ని లంగా మాటలు మాట్లాడినాడు, ఏ విధంగా వైజాగ్ లో శాంతియుతంగా పనులు చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కమ్ములు పత్రబాబు చెప్ప. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళు అయిందంటున్నావు. చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి కారణమని అన్నారు. గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. డెఫినెట్ గా ఆయన జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అన్న ఏ1గా ఉంటే ఏ2గా ఉండేటువంటి విజయసాయి రెడ్డి ఇటువంటి బఫూన్ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదే విధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది, రాష్ట్రం మూగబోయింది. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఒక ఈడీతోనే చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్, ఎనీ గవర్నమెంట్ ని కూడా బెండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. ఎవరిని వదిలిపెట్టాను, ఏ అధికారులు, రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు, ఎవరిని వదిలిపెట్టాను. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది జరగపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు? డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారెంటీ ఏంటన్నాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అమర్రాజు బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఏమండి
గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఎందుకెళ్ళా? మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది. నువ్వు సూపర్ రా. అమ్మా, రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తేడా ఏంటో తెలియదు. నన్నేం చేయమంటారు స్వామి? రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని వేసేసాడు, బాగా వేసేసాడు. పాపం ఆమెకు తెలీదు, దాంత అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవం ఏంటి, జ్యూరిక్ లో పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయలా మాట్లాడుతూ అక్కడ ఒక అతను అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పారు. మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.